హలో ఫుడీస్. అబ్బా! ఉప్మానా అని ముఖం చిట్లించే వాళ్ళు కూడా మీ చేత్తో కొంచెం ఉప్మా చేసి పెట్టకూడదు అని అడిగి మరీ చేయించుకుని తినేంత గొప్ప రుచిగా ఉంటుందండి. ఈ విధంగా గనుక ఉప్మా చేశారంటే. సో, దానికోసం అయితే ముందుగా బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని మనం పోపు దినుసులు చిటపటలాడించేసుకోవాలండి. ఆ తర్వాత తరుక్కున్న ఉల్లిపాయలు, తరుక్కున్న అల్లము, తరుక్కున్న పచ్చిమిర్చి, కాసంత ఫ్రెష్ కరివేపాకు వేసుకొని కొంచెం సేపు వేగనివ్వండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే వేయించేసుకోండి. సో, అలా వేయించుకున్న తర్వాత ఈ ఉప్మా కోసం ఓన్లీ బన్సీ రవ్వ ఉప్మా మాత్రమే ఉపయోగించండి. ఉప్మా రవ్వను మాత్రమే ఉపయోగించండి. సో, బన్సీ రవ్వ అంటే ఎక్కడైనా దొరుకుతుంది మీకు, ఏ సూపర్ మార్కెట్‌లో అయినా. ఆ తర్వాత మీరు ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దాంట్లోకైతే మనము ఆలుగడ్డ ముక్కలు, ఇంకా క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా కొంచెం రంగు మారేంతలా వేయించేసుకోండి. అలా వేయించుకున్న తర్వాత కొంచెం రంగు మారనివ్వండి. అలా వేయించుకున్న తర్వాత అందులో కొంచెం బఠానీలు వేసుకోండి, పచ్చిమిర్చి వేసుకోండి. బఠానీలు ఎప్పుడైనా సరే బఠానీలని ఈ ముక్కలు వేగిన తర్వాత మాత్రమే బఠానీలు అయితే యాడ్ చేసుకోండి ఇందులో. లేదంటే బఠానీలు ఎక్కువ ఉడికిపోతాయి అన్నమాట. సో, కొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకొని ఆ ఉప్పు కొంచెం ముక్కలకి పట్టేంతలాగా మగ్గనివ్వండి. అలా మగ్గనిచ్చి కొంచెం సేపు తర్వాత ఒక కప్పు మన బన్సీ రవ్వకి 1.5 కప్పు నీళ్ళనైతే యాడ్ చేసుకోండి. సో, ఇలా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం నీటినైతే మరగనివ్వండి. కొంచెం నీరు మరిగిన తర్వాత సో, నీటిని మరగనిచ్చిన తర్వాత మనము ఒక గ్లాస్ ఉప్మా రవ్వనైతే తీసుకొని సో, మనం పక్కన పెట్టుకోవచ్చు. వేయించిన ఉప్మా రవ్వ అయినా పర్లేదు, లేదా అంటే ఈ విధంగా ఉప్మా రవ్వను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఉప్మా రవ్వని వేయించకుండానే యాడ్ చేసుకుంటున్నాను. సో, నేతిలో వేయించుకుంటే మరింత టేస్ట్‌గా ఉంటుందన్నమాట ఉప్మా. సో, ఈ విధంగా ఇలా కలుపుతూనే ఉండాలండి. కొంచెం కలిపిన తర్వాత ఉప్మా ఉడుకు పట్టిన తర్వాత ఈ విధంగా ఒక కప్పు కాచి చల్లార్చిన పాలనైతే యాడ్ చేసుకొని సో, అడుగు పట్టకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూనే ఉండండి. సో, కలిపిన తర్వాత ఇంకా కొంచెం ఉడికింది, కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని సో, సర్వ్ చేసేసుకోవచ్చు ఈ ఉప్మాని. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. కావాలంటే మీరు జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అవన్నీ ఏం యాడ్ చేయలేదు. అలా కూడా చాలా రుచిగా ఉంటుందండి ఈ ఉప్మా. ఈ ఉప్మాని మనము చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదా అంటే మన పల్లీ పొడితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ వీడియో మీకెలా అనిపించింది? నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్